ఉన్నాయి. దీని గురించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడదు తప్ప పిచ్చి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదండి. ఇబ్బంది పెట్టట్లా. రెండో పాయింట్ కూడా అడిగారు, చనిపోయింది మీ జన సైనికుడే. ఒక్క నిమిషం చనిపోయింది మీ జనసేన సైనికుడు. మీరు జనసేన మీద ఈ రోజు ఈ సబ్జెక్ట్ లో విపరీతమైన ప్రేమ, 200 సభ్యత్వాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. మా దాంట్లో చిన్న చిన్న బచ్చాగాడు కూడా, అంటే నేను చెప్పడం ఏంటంటే ఆ పిల్లోడిని ఎవరు పరామర్శించమని చెప్పారో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళి పరామర్శించిన విషయం మీకు తెలుసా? స్థానిక నాయకులు వెళ్ళి కలిసిన విషయం మీకు తెలుసా? చిత్తూరు జిల్లాలో నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసిన విషయం మీకు తెలుసా? ఇవన్నీ తెలియకుండా ఏదో పర్లేదు ఎవరు లోకల్లో కలిసేస్తే అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు మీ జనసేన సైనికుడు చచ్చిపోతే ఏ పిల్ల బచ్చాగాడులే 200 మంది సభ్యత్వాలు పిల్ల బచ్చాలు చేస్తారు. గ్రేట్ అండి, మీరు చాలా వాల్యూ ఇచ్చారు ఆ డెడ్ బాడీకి, గొప్ప వాల్యూ ఇచ్చారు. చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి పరామర్శనకి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి గారు పాపం బంగారుపాలెం వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, కొడుకు మోహిత్ రెడ్డి ఏమో అబ్స్కాండ్ లో ఉన్నాడు. పాపం అటు వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించాలి కదండి. పాపం పార్టీ కోసం ఎంత కష్టపడ్డారండి. ఉండే జైల్లో ఆయన ఉంది, గుంటూరు విజయవాడ జైల్లో. ఏం దిమాకే ఉందా మనం మాట్లాడేది? అడిగేదానికి సమాధానం ఏంది? సిగ్గు లేదు, రివాల్డర్ రిలీజ్ చేసినా మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థిస్తున్నావు. నేను మంచిగా మాట్లాడుతుంటే నీకు కనీసం తీసుకోవాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. మీ జన సైనికుడిని చంపితే మీరందరూ చచ్చిపోయారా? బతికే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ట్విట్టర్ లో ట్వీట్ అనేది ఏడుస్తావచ్చు కదా, మరి ఏం మాట్లాడుతాండి? లేకపోతే అడిగిన సమాధానం చేయడం లేదు. ఏం పార్టీ రా బాబు మీది? తిరుపతిలో కామకరణ పెట్టారు, ఇక్కడేమో మనుషులు డోర్ డెలివరీ చేసే వాళ్ళు ఇన్ఛార్జ్లు పెట్టారు. టెంపుల్ సిటీలో గొప్ప గొప్ప ఇన్ఛార్జ్లు పెట్టారు, గొప్ప పార్టీ. ఏం పార్టీ రా నాయన మీది? ఒక తెలుగుదేశం కుక్కలు కొడుతున్నట్టు కొట్టిన సిగ్గు సరం లేకుండా ఇంకా కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలాగే అన్న సార్ అంటారు వెళ్ళి. అరే ఏం బతుకులరా పార్టీ మీద? 100 సార్లు చెప్పారు. అరే కాదండి, రాత కనీసం ఇంకొచ్చానే ఉండాలి కదా. ఏం మీరు పార్టీయా? మీరు పార్టీ సిగ్గు లేదు, మళ్ళీ పార్టీ నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. తెలుగులోనే సమాధానం చెప్పింది. మంచిగా నీట్ గా చెబితే మీకు అర్థం కాదు. మీకు మీ జనసేన భాషలోనే చెప్పాలి. మీ జనసేన భాషలోనే ఇలా కొట్టినట్టు చెబుతారు మీకు అర్థమైంది. మీకు మనుషులు చెప్పిన భాష చెబితే అర్థం కాదు, గొడ్డు భాషలో చెప్పాలి మీకు. మీ కార్యకర్తలు మీ నాయకులు చంపుతున్నారు. ఏం పార్టీ నాయన మీది? మళ్ళీ ఏం మాట్లాడతావు? సిగ్గు లేకుండా మైకులు పెట్టింది సాక్షి అక్కడ వాళ్ళకి. ఏం మాట్లాడతావు? సిగ్గుందా నీకు కనీసం? అరే మీ జనసేన చంపారా బాబు? తెలుగే కదా నేను చెప్తుంది. అవును, ఇప్పుడు అవును చంపుకుంటావు బాబు, చంపుకోండి. మీ బతుకులు అంతా అలా ఊరుకోండి సార్. లేకపోతే దాని మీద ఎందుకు మా నాయకులు వెళ్ళారండి? పిల్ల పచ్చాలు ఏం చేస్తారంట 200 సభ్యత్వాలు ఇలా బతుకులకి. చాలా తక్కువ. మనిషికి మీరు ఇచ్చే వాల్యూ అదా? మీరు బ్రహ్మనాయుడు గారు కిండల్లుగా 200 సభ్యత్వాలు అని కించపరుస్తూ మాట్లాడినప్పుడు 200 చిన్న విషయం. క్రియాశీలక సభ్యత్వాలు మాది 500, మాది క్రియాశీలక సభ్యత్వం. తక్కువలోకి వచ్చి ఫ్రీగా ఇన్ఛార్జ్ కదా అలా చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇన్ఛార్జ్ 500 జాయిన్ చేస్తా, ఇన్ఛార్జ్ కానీ 200 జాయిన్ చేశాయంట. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏం చెప్తారు ఆయన? మీకు ఈ రోజు ఇదే కోటా వినుత జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడిందో వీడియోలు చూసామంటే మేమేం కోటా వినూత్ను ఎవరు సమర్థించరు. అట్లా చంపిన ఎవరు సమర్థించరు. ఇంతకి చంపింది మీ వాళ్ళ కాదా? చచ్చిపోయిన మీ వాడ కాదు. 2 క్లారిటీ చెప్పు. ఏమవుతుంది అది? నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది, మరి డిసైడ్ చేయకుండానే మరి గొంతు దించుకొని మరి మా పార్టీ వాళ్ళ మీద ఎన్నాళ్ళు ఆరోపణ చేసినప్పుడు తలకాయ పెట్టుకున్నారు. అప్పుడు కోర్టు ఏమైనా ప్రూవ్ చేసిందా? కాదండి, కోర్టు ఏమైనా ప్రూవ్ చేసిందా? పలానా వాడు పలానా వైసీపీ వాడు పలానా. రాము గారు దయచేసి ఆగండి. 1.5 minute పోలీసులు చెప్పారు నాకు తమిళ వచ్చు, తమిళ చదువుకున్నా, తమిళ రాదు. అరే మీకు అందుకనే మిమ్మల్ని తెలుగు ఏంటంటే మిమ్మల్ని అలాగా అంటే మిమ్మల్ని కరెక్ట్ బాలకృష్ణ అందుకని సార్ అంటారు. మీ బతుకులు అంతే. తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టాడు కొడితే మీకు నేను మనుషుల భాషలో మాట్లాడితే రాము గారు అసలు మంచి సబ్జెక్ట్ వదిలేశారు ఏంటండి?
మిథున్ రమణారెడ్డి గారు చెప్పండి. పెడతారయ్యా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే అవుతారు ఏందంటే దానికి ఇద్దరు బెయిల్ మెన్షన్ క్యాన్సిల్ అరే బాబు ఏ మా గేట్ దగ్గర కుక్క కూడా భయపడలే మీ కేసుల గురించి పోండి ఆయన ఎన్ని పెట్టుకుంటారు పెట్టుకోండి అరే మా గేట్ దగ్గర కుక్క కూడా బయటపడదు మీ కేసుల గురించి మహా అయితే జైలుకి వెళ్తాం మళ్ళీ వస్తాం తర్వాత ఎక్కడికి పోతారు తర్వాత మాలాగా వచ్చి కనీసం డిబేట్ లో కూడా మాట్లాడారు గుర్తుపెట్టుకోండి పిరికి పందులు మీరు మాట్లాడతారు మళ్ళీ కేసుల గురించి ముందు మీ బతుకులండి ఆడవండి ముందు జనసేన ఇన్ఛార్జ్ ఆ కొవ్వూరు ఎందుకు సస్పెండ్ చేశారు రాజమండ్రి ఎందుకు సస్పెండ్ చేశారు వరుస చెప్పండి మిమ్మల్ని మింగుతారు రేపొద్దున మీ బతుకు కూడా అంతే ఇవాళ వచ్చి చించుకుంటున్నావు మిస్టర్ మెరుపులు రేపొద్దున మెరుపులు కాదు ఏముండదు మొత్తం దిగిద్ది మెరుపులన్నీ కింద పడతాయి రేపొద్దున నీ బతుకు కూడా అంతే జనసేనలో నీ బతుకు కూడా రేపొద్దున తెలుగుదేశం వాళ్ళ దగ్గర అదే తెలుగుదేశం వాళ్ళ దగ్గర రేపొద్దున నీ బతుకు కూడా అదే చించుకోమాకు అనవసరంగా పెద్ద పుడింగిలో పోయారు నువ్వెంత అదే నీ పరిస్థితి కూడా రేపు అదే నువ్వేం కొవ్వూరు రామారావు కంటే తోపేం కాదు లేదంటే నువ్వు కిరణ్ కంటే ఇదేం కాదు రేపొద్దున నీ బతుకు కూడా తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఇదే పరిస్థితి తెలుగుదేశం వాళ్ళ దగ్గర రేపొద్దున నీ పరిస్థితి కూడా ఇదే కుక్క బతుకులే వేరే ఏముండదు చించుకుంటున్నావు కదా రైట్ వెంకటరెడ్డి గారు ఇంకాగండి దయచేసి ఆగండి రాము గారు కంక్లూజన్ ఇవ్వండి రాము గారు ఏంటి ఇప్పుడు బొజ్జల సుధీర్